మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మనకి రేషన్ బియ్యం ఒకటే ఇచ్చేవారు, ఇప్పుడు పంచదార గోధుమ పిండి కూడా ఇస్తున్నాను. గోధుమ పిండి ఇస్తున్నామమ్మా. త్వరలోనే వీటితో పాటు అది కూడా కలిపిచ్చేట్టు పంచదార వస్తుంది, అది కూడా వచ్చేట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మీరు చూశారు ఎంతమంది మహిళల్ని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం మాట్లాడలేదు. అట్లాంటిది ఒక మహిళని ఇబ్బంది పెడితే ఒక డీజీ ర్యాంకు, ఒక ఐజీ ర్యాంకు, ఒక ఐపీఎస్ ర్యాంక్, ఎస్పీ ర్యాంక్ అలా ముగ్గురిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అంటే నువ్వు బలం ఉంది కదా అని తప్పులు చేస్తే ప్రజలు క్షమించరు. ఇప్పుడు ఒక్కడు కూడా దాని గురించి ఎవరు మాట్లాడరు. అలాగే రేపు ఇసుక ఉచిత విధానం మీ అందరికీ ఏంటి ఇసుక లేదనుకున్నారు. నిజంగానే ఈ ప్రభుత్వం వచ్చే స్టాక్స్ లేవు, ఉన్న స్టాక్స్ అన్ని అయిపోయినాయి, వరదలు వచ్చినాయి, ఇసుక తీసి బయటకు వస్తుంది. త్వరలోనే మీ అందరికీ ఉచిత ఇసుక వచ్చేటట్టు ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ సంతోషంగా ఇల్లు కట్టుకోవచ్చు. అలాగే మీకు అందరికీ తెలవాలి, నిజంగా ఎంతమంది మనలో చచ్చిపోయారు ఆ మద్యం వల్ల. అంటే తాగక అలవాటయ్యి తప్పక తీసుకునే ఆరోగ్యాలు, సొంత కంపెనీలు, చండాలమైన బ్రాండ్లు ఒక్కరోజు కూడా మెచ్యూర్ అవ్వకుండా తీసుకొచ్చి మనకు అమ్మి ఎక్కువ రేట్లకు అమ్మారు. ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీ తీసుకొచ్చి అక్టోబర్ నుంచి మొదలు పెడతారు. తప్పకుండా అంటే చేసేది ఏదైనా చిత్తశుద్ధితో చేయాలి, అది లేదు. అలాగే చాలా ఉన్నాయి అన్ని తర్వాత మనం చేస్తే చెప్పాలి. మత్స్యకారులకు ఉపాధి దెబ్బతీసే 2017 పలిక మన అగ్నికుల క్షత్రియులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడే 2017 జీవో తీశారు. ఉపాధి పథకం కింద 6,50,00,000 కోట్ల పని దినాలు పెంచారు. దానివల్ల 54 లక్షల మందికి లబ్ధి దొరుకుతుంది. మన అందరిలో ఉపాధి కోసం పెట్టిన కార్యక్రమం ఇది. రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ప్రభుత్వాల గురించి మాట్లాడచ్చు. మనం ఇది మంచి ప్రభుత్వం అని 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు మీటింగ్ పెట్టి చెప్తే, చంద్రబాబు నాయుడు గారు చెప్తే నిజంగా ఇన్ని పనులు చేశారని నాకే తెలుసు అన్ని, కానీ మెమరీ షార్ట్ అంటారు, అంటే గుర్తు ఎక్కువగా ఉండదు. అందుకని 100 నా దగ్గర ఉన్నాయి ఏమేం చేశారో, కానీ 100 చదివి మిమ్మల్ని మహిళా తల్లులు ఇళ్ళకి వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ తెలిసినవి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. 100 ఉన్నాయి. మీరు అడిగితే చేస్తారు, కానీ అది పద్ధతి కాదు. ఎందుకంటే మనం మళ్ళీ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, జరగవలసింది కూడా మాట్లాడుకోవాలి, శాస్త్రం కాదు. అందుకని ఒకసారి నేను క్లుప్తంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2000 నుంచి 3000 చేస్తానికి 250 కాడికి 4 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటంటే 4,000 ప్రకటించి, అంతకుముందు ప్రకటించిన రోజు నుంచి 3,000 కలిపి 4,000, 7,000 ఒకే రోజు ఇంటికి వచ్చి ఇచ్చారు. వాలంటీర్లు లేకపోతే జరగదన్నారు. విలేజ్ సెక్రటరియట్లు వచ్చి 1వ తారీఖు ఇచ్చారు. ఒక నెల అయితే 31వ తారీఖు ఇచ్చేసారు, సెలవు వస్తారు. అది ప్రభుత్వం అంటే. అలాగే నిరుద్యోగులు, టీచర్స్ 16,000 మందికి ఇప్పుడు డిఎస్సి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన టీచర్లకు ఇచ్చిన, ఉద్యోగస్తులకు ఇచ్చింది 2,33,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అన్ని నెంబర్లతో సహా రుజువు చేయగలరు. అలాగే ఇప్పటికే పేదవారికి తీర్చడానికి ఇబ్బందులు ఉన్నాయి. అన్న క్యాంటీన్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసి పెట్టారు. విజయవాడలో బాధితులకు ప్రతి ఇంటికి మీరు చూశారు. మీరు అనుకుంటున్నారు ఒక్క విజయవాడలో నష్టం జరిగింది, కైకలూరులో, గన్నవరంలో ఇక్కడ నష్టం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం, ఈ అధికారులు చేసింది ఇక్కడ ఉన్నాళ్ళకి కాదు, దేశంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అమ్మా మనకి ఏదన్నా వస్తే ఆదుకునే ప్రభుత్వం అనే ధైర్యం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. మనకి వరదల్లో ఎక్కువ నష్టపోయింది బెజవాడ, తర్వాత కైకలూరు నియోజకవర్గం. నేను అడిగిన దాని మీద కలెక్టర్ గారు మొత్తం జిల్లాకి 4,000, ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు, ఆర్డీఓ గారు 4,000, విజయవాడలో ఏది ఇచ్చారు అది ఇచ్చారు. విజయవాడలో 8 అడుగులు నీళ్లు, 10 అడుగులు నీళ్లు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏమీ లేదని ఇచ్చారు. మనకు కూడా అదే ప్యాకేజ్ అమలు చేయమంటే మనకి 4,000 వస్తే అందులో 3,500 మన ప్రాంతానికి ఇచ్చారు. నేను కొల్లేరెడ్డా ఎక్కడ గడ్డి లేదు, గేదెలు ఎట్టా బతుకుతాయి అని ఫోన్ చేసి అమ్మా ఇలా గడ్డి ఎక్కడ లేదమ్మంటే ఇప్పుడే 24 గంటల్లో 50 టన్నులు అంటే ఎంతో 5 లారీలు
మేతలు గేదెల మేతలు పంపించారు, పశువుల మేతలు. అందుకని పనిచేసే ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు సో నౌ మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పారు, మీ 100 రోజులు నేను చేరినప్పటికీ ఇమీడియట్ టాస్క్ మనకి ఏదంటే 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలి. ఎంత మందికి ఇవ్వాలి? 2,67,000, 2,67,000 మందికి పెన్షన్ ఇచ్చాము. ఎన్ని రోజులు ఇచ్చాం? ఒకే రోజు 99.5%. మార్నింగ్ 6 గంటలకు ఎవరు రావాలి? సచివాలయం స్టాఫ్ మాత్రం కాదు, కలెక్టర్ కూడా రోడ్లో ఉండాలి. వెళ్ళారు, ఇంటింటికి వెళ్ళి చెక్ చేయి ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు, నువ్వు ఎంత మందిని చూసావు, కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, రిసిప్ట్ ఇస్తున్నారా లేదా, వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారా, మోసం చేస్తున్నారా చెక్ చేయండి. కలెక్టర్ నుంచి సెక్రటేరియట్ స్టాఫ్, సచివాలయం స్టాఫ్ దాకా పొలిటికల్ గా మీ అందరూ చూసి ఉంటారు, వీళ్ళు ఎట్లా తిరుగుతారో మీకు బాగానే తెలుసు. అందరూ రోడ్లోనే ఉంటాము, అందరూ స్ట్రీట్ గా వెళ్తాము, హౌసెస్ గా వెళ్తాము, ఎక్కడికి ఏం చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, సచివాలయం స్టాఫ్ అయితే ఎక్కడికో ఏదో ఎవరికో పెన్షన్ ఇస్తారో మనం ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు. మనకు ఎవ్రీ 5 నిమిషాలకి డేటా వస్తానే ఉంటుంది. అయినా కూడా మీరు వెళ్తేనే, మీరు తిరగాల్సిందే, మీరు చూడవలసిందే అని చెప్పేసి మనకు మోటివేషన్ ఇచ్చి, ఇన్స్పిరేషన్ ఇచ్చి, హైయెస్ట్ మన ఆనరబుల్ సీఎం గారే రోజుకి వెళ్ళి పెన్షన్ చూస్తున్న 6 o'clock వెళ్ళి చూస్తున్నప్పటికీ మా మోటివేషన్ అంతా అక్కడి నుంచి వస్తున్నాయి. సో కాళ్ళ చక్కెర పెట్టి తిరగాలి అని చెప్తారు, ఆ మాట ఎక్కడ కూడా ఉందా తెలుగులో? సో అట్లానే మాకు ఇన్స్పిరేషన్ వరదలు మీరు మన ఎమ్మెల్యే గారు చెప్పారు, బస్సులోనే ఉండి ఆయన అన్ని చోట్ల తిరిగారు, మన ఆనరబుల్ సీఎం గారు, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ. అలాగే ఆయన తిరిగినప్పుడు మనకేంటి, మనం ఫీల్డ్ గా వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏదో కలెక్టర్ రెస్పాండ్ అవ్వండి, ఈ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది చెప్పండి, ఐలాండ్ విలేజెస్ ఏమయ్యాయి, కొల్లేరు ఏమయ్యాయి, గోదావరి ఎట్లా అయినాయని చెప్పేసి ఎవ్రీ డే టెలికాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని ఆన్సర్ మేము చెప్పాలి అంత బాగున్నాయని చెప్పడం వరకు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడు సిచ్యువేషన్ నార్మల్ గా ఉంది చెప్పడం వరకు ఏమీ అవ్వలేదు. సో అలాంటి రివ్యూస్ పెడుతున్న ఆనరబుల్ సీఎం గారు కానీ మన ఈ రోజు కూడా మన కొల్లేరు లేక్ సంబంధించి ఎక్కడెక్కడ డ్రైన్స్ ఏమేమి క్లియర్ చేయాలి, ఉప్పుటేరికి ఏం చేయాలి, ఈ రోజు కూడా మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. సో ఏదో వరదలు వచ్చినాయి, వాళ్ళకి కావాల్సిన ఎంతో కొంత బియ్యం ఇచ్చామా అయిపోయింది కాదు, అన్ని పనులు ఇప్పుడు మేము పెట్టుకున్నాం, మాకు కావాలి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ మళ్ళీ మా ఐలాండ్ విలేజెస్ కో, కైకలూరు కాన్స్టిట్యూన్సీ ఉప్పుటేరు సరిగా లేదు కాబట్టి నీళ్ళు తగ్గలేదు, ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే మళ్ళీ నెక్స్ట్ వరద వరకు మేము వెయిట్ చేయము. మేము అలాంటి గవర్నమెంట్ కాదు, అలాంటి అడ్మినిస్ట్రేషన్ కాదు. ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయవచ్చు? 2 రోజులుగా డ్రోన్ కెమెరాలో మొత్తం కొల్లేరు లెక్క తీస్తున్నాం. ఏ పాయింట్ లో మనకి పెద్దపాటులో కనెక్ట్ అవుతుంది, ఫస్ట్ బుడమేరు నుంచి వచ్చిన వాటర్ ఎక్కడ ఉప్పుటేరులో కలుస్తుంది, మొత్తం దారిగా డ్రోన్ కెమెరాలో 2 రోజులు ఇదే పనిలో ఉన్నాం. ఎక్కడెక్కడ ఎన్ని డ్రైన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తీయాలి, క్లియర్ చేయాలి, వీడ్ ఎక్కడ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ ఎక్కడ ఉన్నాయి, అంతా అసిస్ట్ చేస్తున్నాము. సో దీనికి మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఒక రోజులో మీకు 20 కిలో అన్నం వల్ల మీకు ఏం అవ్వదు, కానీ మేము మీకు అండగా ఉన్నాము మీకు చెప్పడానికి కోసమే. ఆ ఒక్క వారం మీరు బయట వెళ్ళకుండా ఉన్నారు కదా, దానికోసం మేము మీకు ఎంత కొంత ఇవ్వాలి, ఏదో ఒక హెల్ప్ చేయడం ఉద్దేశంతో మనకు ఆ జీవో ప్రకారం ఇవ్వడం జరిగింది. అక్కడికి మేము ఆగము, మేము మీకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడం వరకే రెస్ట్ తీసుకోము. అలాంటి పనిలో సైలెంట్ గా మీకు తెలియకుండానే మనకు జరుగుతున్నాయి. అది నా ప్రామిస్, మన అడ్మినిస్ట్రేషన్ ప్రామిస్, ఈ గవర్నమెంట్ ప్రామిస్ కూడా ఇది. ఈ మెసేజ్ మీకు అందరికీ కన్వే చేయడానికి నేను ఎంత దూరం వచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.